distance map distance by ground distance. గ్రౌండ్ డిస్టెన్స్ ఇది స్కేల్. దీన్ని మనం స్కేల్ అంటాం. స్కేల్ అంటే ఏంటి? స్కేల్ ఈక్వల్స్ టు మ్యాప్ డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్. దీన్ని మనం ఏమంటాం అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటాం, ఆర్ఎఫ్ అంటాం. ఆర్ఎఫ్ స్కేల్ అంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ స్కేల్. ఈ స్కేల్ అనేది ఏంటంటే మ్యాప్ డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్. మ్యాప్ డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్. ఫర్ సపోజ్ ఒక లార్జ్ ఏరియాలో నేను సర్వే చేయాలనుకున్నాను. సర్వే చేసేటప్పుడు ఏం చేస్తాను, దాని యొక్క లెంత్ ఎంత, లేదంటే దాన్ని కొలిచేటప్పుడు దాని ఓవరాల్ లెంత్ అనేది మనం తీసుకుంటాం. అది ఎంత లెంత్ ఉంది ఏంటనేది మనం తీసుకుంటాం. సో లెంత్ వైజ్ గా తీసుకునేటప్పుడు జనరల్ గా ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్లు ఉన్నప్పుడు మనం మ్యాప్ లో వేయలేం కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఒక స్కేల్ ని వాడు ఫాలో. ఆ స్కేల్లో ఫర్ సపోజ్ ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు 500 మీటర్లుగా ఫాలో అయ్యాడు అనుకో. ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాడు స్కేల్ ఈక్వల్స్ టు, స్కేల్ అనేది 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 500 మీటర్స్ కాబట్టి స్కేల్ తీసుకుంటాడు. ఈ స్కేల్ గా తీసుకుంటాడు. అంటే ఏంటి, 1 సెంటీమీటర్ అనేది మ్యాప్ డిస్టెన్స్, 1 సెంటీమీటర్ అనేది మ్యాప్ డిస్టెన్స్, 500 మీటర్స్ అనేది గ్రౌండ్ డిస్టెన్స్, 500 మీటర్స్ అనేది గ్రౌండ్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనకి స్కేల్ కావాలి అంటే స్కేల్ ఈక్వల్స్ టు, వాడు ఏమన్నాడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 500 మీటర్స్ గా వాడు తీసుకున్నాడు. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ గా వాడు తీసుకున్నాడు. కాబట్టి ఈ ఎప్పుడు కూడా స్కేల్ వచ్చేట స్కేల్ కనుక్కుంటే ఇట్ మీన్స్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ కనుక కనుక్కునేటప్పుడు వీటిని ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో ఆ లీస్ట్ వాల్యూ దీన్ని కన్వర్ట్ చేయాలి. ఈ 500 మీటర్స్ ని లీస్ట్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి. అంటే నీకు మ్యాప్ లో ఏదైతే ఉందో ఆ లెంత్ ఉందో, మ్యాప్ లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏమున్నాయో ఆ మ్యాప్ లో డైమెన్షన్స్ కి నీకు గ్రౌండ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లెంత్ ని ఆ డైమెన్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. మ్యాప్ లో డిస్టెన్స్ 1 సెంటీమీటర్ బై గ్రౌండ్ డిస్టెన్స్ లో ఎంత 500 మీటర్ తీసుకున్నాడు. 500 మీటర్స్ యాక్చువల్ గా అక్కడ సర్వే చేసేటప్పుడు ఉన్నటువంటి లెంత్ ని మనం 1 సెంటీమీటర్ ఈక్వల్, మ్యాప్ లో 1 సెంటీమీటర్ అనేది అక్కడ గ్రౌండ్ లో 500 మీటర్స్ లెంత్ గా తీసుకున్నాడు. కాబట్టి 500 మీటర్స్ మీరు వేయాలి, 500 ఇంటూ మీటర్స్. సో 1 సెంటీమీటర్ బై 500 మీటర్, సెంటీమీటర్లు 100, సో 100 సెంటీమీటర్స్. సెంటీమీటర్ పోద్ది, అప్పుడు 1/50,000 అనేది ఉంటుంది. ఈ 1/50,000 ఆర్ఎఫ్ రిఫ్రాక్షన్ ఫ్యాక్టర్. దీన్ని ఇంకో రకంగా ఈ రేషియోలో చెప్తే ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు 1:50,000. దీన్ని మనం ఏమంటామంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ కింద మనం చెప్తాం. సో వాడు ఏ రకమైన వాడి ఎగ్జామ్ లో ఇది రాయడానికి అవకాశం ఉంది. రిప్రజెంటేటివ్ స్కేల్, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ కనుక్కోనండి, ఆర్ఎఫ్ అనేది ఎంత అని అడుగుతుంది. సో రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది 1/50,000 అయింది. ఇది రేషియోలు చెప్పాలనుకుంటే 1:50,000.